భద్రాద్రి కొత్తగూడెం భద్రాచలంలో ఘనంగా శబరి స్మృతి యాత్ర నిర్వహించారు. శ్రీరాముడిని ఆరాధించిన శబరి తల్లిని స్మరించుకునే ఉద్దేశంతో ప్రతి ఏటా అశ్వయుజ శుద్ధ పౌర్ణమి రోజున ఈ యాత్రను నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతోంది. ఉదయం 6 గంటల నుంచే గిరిజనులు భక్తులు భద్రాచలానికి తరలివచ్చారు. చిత్రకూట మండపం వద్ద ప్రధాన అర్చకులు వేద మంత్రాల నడుమ శబరి అమ్మ విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. दामोदराय नमः ओं वासुदेवाय नमः ओं वेंकटेश्वराय नमः ओं किन्नाय नमः ओं अनिरुद्धाय नमः ओं पुरुषोत्तमाय नमः ओं अदोक्षजाय नमः ओं नारसिंहाय नमः ओं जनार्दनाय नमः ओं उपेन्द्राय नमः ओं हरये नमः ओं श्रीकृष्णाय नमः। श्रीराम राम रामेति सहस्रनाम तत्तुल्यं रामनाम वरानने। జై శ్రీరామ్. ఈరోజు శబరి స్మృతి యాత్ర భద్రాచలం దేవస్థానం వారి ఆధ్వర్యంలో ఈ రాముడి నడియాడినటువంటి ఈ ప్రాంతంలో పళ్ళను పూలను
రాముడికి నైవేద్యంగా పెడుతూ భద్రాచలం వారి దేవస్థానం వారి ఆధ్వర్యంలో పురహ వీధుల్లో ఈరోజు మాడ వీధుల్లో గిరి ప్రదక్షిణ ఏర్పాటు చేయనున్నది. ప్రతి సంవత్సరం కూడా నిర్వహిస్తున్నారు. ఇక్కడికి చేసినటువంటి అడవి ఆడబిడ్డలు కూడా ఈరోజు భారీ ఎత్తున రావడం జరిగింది. కాబట్టి ఇంకా రాబోయేటువంటి రోజుల్లో కూడా ఈ అనవాయితీగా ఈ శబరి యాత్ర నిర్వహించే విధంగా పాల్గొంటారని ఇక్కడికి చేసినటువంటి ఆడబిడ్డల అడవి అందరికీ ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ ఇంకా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు దేవస్థానం వారి పాత్ర ఎంతగానో ఉంది. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అందరినీ బస్సుల ద్వారా సమీకరించి వివిధ కళారూపాలతో ఈ ఘనమైనటువంటి ఈ గిరి ప్రదక్షిణను ఈ పూజా కార్యక్రమాన్ని కృషి చేసే విధంగా దేవస్థానం నిర్వహిస్తున్నారు. వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఈరోజు భద్రాచలం శ్రీ సీతారామ స్వామి దేవస్థాన ఆధ్వర్యంలో అపర భక్తురాలు ఆదివాసీ మహిళ అయినటువంటి శబరిని స్మరించుకుంటూ స్మృతియాత్ర కార్యక్రమం జరుగుతూ ఉంది. ప్రతి సంవత్సరం దమ్మక్క శబరి స్మృతియాత్రలు ఘనంగా ప్రధానంగా జిల్లాలో ఉన్నటువంటి 3 ఆదిమతి ఉన్నటువంటి కోయ కొండటి నాయకపాడు తెగల ఆధ్వర్యంలో మరి దేవస్థానం సహకారంతో విజయవంతంగా కొనసాగుతూ ఉంటుంది. ప్రధానంగా ఈ యొక్క శబరిని స్మరించుకోవడం అంటే రావులు వారు ఈ ఆదివాసీ ప్రాంతంలో నడిపినటువంటి ప్రాంతాన్ని మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. ప్రధానంగా ఆదివాసీ ప్రాంతంలోనే రావుల యొక్క అడుగులు పడ్డాయి. ఆ అడుగుల రూపంలోనే ఈ రోజున శబరి మరి పూజించి దంబక్క మొట్టమొదటిసారిగా రావుల వారి తీసుకొచ్చిన తర్వాత శబరి తన భక్తితోటి మరి ఎండ్ల పనులు కూడా రావుల వారికి పెట్టి పూజ సందర్భంలో వారి వారసులుగా మేమందరం కూడా ఇక్కడ ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవుతా ఉన్నాం. భద్రాచలపుర వీధుల్లో కోయ కొండ నాయకుడి యొక్క కళారూపాలతోటి మరి నృత్యాలతోటి గానాలతోటి జయశ్రీతోటి కొనసాగుతూ వస్తుంది. అలానే ప్రతి సంవత్సరం జరిగినటువంటి కార్యక్రమంలో వేలాదిగా భక్తులు పాల్గొంటున్నారు. ఈ పాల్గొన్న భక్తులందరికీ కూడా దేవస్థానం వారు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్న కొరకు ప్రతి తెలుసుకుంటూ మున్ముందు కూడా ఈ కార్యక్రమాలు విజయవంతం చేయాలని చెప్పని ఆదివాసీ ప్రజానికానికి తోటి ఆదివాసిగా నేను విన్నవించుకుంటూ ఉన్నాను. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఈరోజు యొక్క శబరి స్మృతియాత్రకు వచ్చినటువంటి ఆదివాసీ ఆడపడుచులందరికీ నమస్కారాలు. ముఖ్యంగా సీతారామస్వామి ఆధ్వర్యంలో మా ఆదివాసీని గుర్తించి ఈఓ గారు మిగతా సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున అందరికీ బస్సులు ఏర్పాటు చేసి రావడం సంతోషం. ఎందుకంటే ఎవ్రీ డే అన్ని రకరకాల ప్రజలు అందరూ దేవస్థానం అనేది మన భద్రాచలం అనేది అయోధ్యగా ప్రసిద్ధిస్తుంది. కాబట్టి ఈరోజు మా ఆదివాసిని గుర్తించి అందరినీ కూడా రావడము ఒకరోజు మాకి కేటాయించినందుకు దేవస్థానం పెద్దలందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తుంటాం. మా ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుతూ మన సీతారామస్వామి యొక్క సన్నిధిలో మమ్మల్ని గుర్తించినందుకు చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా మా ఆడబిడ్డలందరూ కూడా ఒక క్రమశిక్షణ పద్ధతిలో ఈ యొక్క స్మృతిరాతని 100% పార్టిసిపేట్ చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం తెలియజేస్తుంది. జై శ్రీరామ్.